ఏదైనా బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ మెంబర్ లాగిన్ అని టైప్ చేసినాక మనకి ఫస్ట్లో మెంబర్ హోమ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేశాక మనం ఇక్కడ అలర్ట్ వస్తుంది అని ఓకే కొట్టండి. మన యూఏఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యూఏఎన్ నెంబర్ మనము అక్కడ ఎంటర్ చేసేసి యూఏఎన్ నెంబర్ మనం పాస్వర్డ్ అనేది మనం ఆల్రెడీ ముందు క్రియేట్ చేసుకుంటాం కదా, యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ సేమ్ దాంతోనే మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వన్స్ లాగిన్ అయిన తర్వాతనే మనం ఇంట్లో ఎంటర్ అయ్యాక పాస్వర్డ్ టైప్ చేద్దాం. పాస్వర్డ్తో నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేద్దాం. క్యాప్చర్ ఎంటర్ చేసినాక సైన్ ఇన్లో ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఏదైతే మనది రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికే మనకి ఓటీపీ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ 6 డిజిట్స్ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి సేమ్ మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసేకి సబ్మిట్ అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మన యూఏఎన్ నెంబర్, మన నేమ్ అన్నీ కనబడుతుందన్నమాట. ఇక్కడ అలర్ట్ ఆల్టర్నేట్ ఉండి ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళి క్లెయిమ్ ఫామ్ 31 ఉంది కదా, ఆ క్లెయిమ్ 31 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మన ఎంప్లాయీ నేము, మన ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, కేవైసీ డీటెయిల్స్ అన్నీ మొత్తంగా అన్నీ వస్తాయి. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనం ఏదైతే ముందు మనం ఆధార్ సీడింగ్ చేసి ఉన్నామో యూఏఎన్కి సేమ్ అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చి వెరిఫై చేయవలసి వస్తుంది అనమాట. వన్స్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేంజ్ చేయడానికి అవ్వదు, ఏదైతే ముందు మనం ఇచ్చామో ఆ అకౌంట్ నెంబరే ఇక్కడ ఎంటర్ చేస్తుంది అనమాట. ఇక్కడ వన్స్ మనము ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ అయ్యిందో అదే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై మీద ప్రెస్ చేయవలసి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇద్దాం, చేసి వెరిఫై కొడదాం. వెరిఫై కొట్టాక టర్మ్స్ అండ్ కండిషన్లో అగైన్ టర్మ్స్ అని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది కదా, మొత్తం అన్ని డీటెయిల్స్ అని మనకి ఎపిర్ అవుతాయి. అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు క్లెయిమ్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు, అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఐ వాంట్ టు పే ఆప్షన్ పిఎఫ్ అడ్వాన్స్ అని పెట్టండి. పెట్టేసినాక అక్కడ మనకి ఏదైతే సర్వీస్ నేమ్ మనకు చేసే కంపెనీ నేమ్ వస్తుంది. నెక్స్ట్ పర్పస్, దేనికి పర్పస్ మనం యూజ్ చేస్తున్నామనే విషయానికి వస్తే అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేచురల్ క్లైమ్స్ అని, ఇల్నెస్ అని, పవర్ కట్, మ్యారేజ్ అని, హయ్యర్ ఎడ్యుకేషన్, పర్చేజ్ ఆఫ్ హ్యాండ్ ఎడ్యుకేషన్ అని ఉంటాయి. మనం సింపుల్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్ అమౌంట్ వచ్చేసరికి మనము ఒక 1 lakh పెడదాం. నాకు 1 lakh అవసరం కాబట్టి 1 lakh పెడదాం. సేమ్ ఎంప్లాయీ అడ్రస్ అనేసరికి మీ అడ్రస్ ఏదైతే ఇచ్చారో ముందు ఆ అడ్రస్ అనేది మొత్తం టైప్ చేసేసి అడ్రస్ మొత్తం ఉంది డిస్ట్రిక్ట్ అన్ని టైప్ చేసినాక ఇక్కడ మనకి స్కానర్డ్ కాపీ ఆఫ్ చెక్ బుక్, మనకి చెక్ బుక్ అనేది లేకపోతే పాస్బుక్ అయినా పర్లేదు, ఏదైనా సరే మనము ఆ పాస్బుక్ అనేది స్కాన్ చేసేటప్పుడు జేపీజీ కానీ లేకపోతే జేపీఈజీ ఫైల్ ఫార్మాట్ ఉండాలి. మినిమం అది 100 నుంచి 500 KB మధ్యలో ఉండాలన్నమాట. అది బ్రౌజ్ చేసేసి మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ సీన్ మొత్తం గెట్ ఆధార్ అన్నీ చెక్ చేసుకున్నాం కదా. చెక్ చేసుకున్నాక ఒకసారి మనం గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసినాక మనం ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఒక ఓటీపీ మళ్ళీ జనరేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ జనరేట్ అయిన ఓటీపీ మళ్ళీ టైప్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక క్లిక్ హియర్ ఆల్రెడీ మంది ఈకేవైసీ పిఎఫ్ అడ్వాన్స్ ఫర్ క్లెయిమ్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్ ప్లే క్లిక్ హియర్. ఈ విధంగా మనం అప్లోడ్ చేసినాక ఇది వితిన్ 2 to 3 డేస్లో మనకి అమౌంట్ అనేది ఏదైతే మనం అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉందో పిఎఫ్కి 2 to 3 డేస్లో మనకి అకౌంట్ అనేది డబ్బులు అనేది రిటర్న్ వచ్చేస్తాయి.